ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. 70 విలేజ్ తెచ్చి మన ఏటపాకలో కలిపారు. నెక్స్ట్ 6 విలేజెస్ బూర్గంపాడు నుంచి తెచ్చి కుకనూరులో కలిపారు. 5 మండలాలు కంప్లీట్ గా మెయిన్ చేశారు. 2 మండలాలు పార్షియల్ అవి 5 కిందకే వస్తున్నాయి. ఈ 5లోనే ఆ 2 మండలాల నుంచి సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ లాగే చూపించాం సార్. డీటెయిల్స్ అన్ని మీరు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ స్లైడ్స్ లో. ల్యాండ్ అక్విజిషన్ కి వచ్చేప్పటికి సార్ ఒక 1 lakh acres కావాల్సింటే 86,981 అయిపోయింది సార్. 13,000 ఉంది. దాంట్లో కూడా అరౌండ్ 3,000 ఇప్పుడు 46 మంది. దాంట్లో మనకు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ఓటీఎస్ ఆఫ్ చేసిన వాళ్ళు 3,228 మంది ఉన్నారు సార్. బ్యాలెన్స్ 17,718 మందిలో సార్. ఇనిషియల్ గా మనం ఫస్ట్ ఈ పోలవరం కన్సీవ్ చేసినప్పుడు ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ గా మనం అనౌన్స్ చేయకముందు 26 కాలనీస్ సార్. అవి 3,780 మంది ఆ 27 కాలనీస్ కు షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళంతా సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోయారు సార్. నెక్స్ట్ హౌసెస్ కాలనీస్ ఐడెంటిఫై చేసి వీళ్ళకి కట్టాలి సార్. వీళ్ళకి ఇప్పుడు మనము మొత్తం చింతూరులో ఎక్కువ ఉన్నారు సార్. గ్రామ సభలు నడుస్తున్నాయి సార్. ఇవన్నీ 49 కాలనీస్ లోనే మనకి ఫేజ్ 2 కు సంబంధించిన వాళ్ళు 1,497 ముందు మనం ఫేజ్ 1 ఫేజ్ 2 డివైడ్ చేసుకోలేదు కాబట్టి ఉన్నారు సార్. వీళ్ళలో మనకు హౌసెస్ కంప్లీట్ గా అంటే ఇంపార్టెంట్ డబ్బులు ఇవ్వాలి సార్. వీళ్ళకి కూడా డబ్బులు పే చేసామంటే వీళ్ళని కూడా మనం షిఫ్టింగ్ రెడీగా పెట్టుకోవచ్చు సార్. సో ఇంకా పాస్ చేయాల్సిన వాళ్ళు సంబంధించి చెప్పాం సార్. 49 కాలనీస్ లో ఎన్ని యూనిట్స్ శాంక్షన్ చేశారు, హౌసెస్ ఎన్ని కంప్లీట్. నెక్స్ట్ ఇవి సార్ మొత్తం 172 విలేజెస్ వస్తాయి సార్. ఇప్పుడు వీళ్ళకి కాలనీలు మనం ఐడెంటిఫై చేయాలి సార్. ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా సార్. వాళ్ళు ఎక్కడ విల్లింగ్ ఇస్తే అక్కడ మనం కాలనీ 49 కాలనీస్ బ్యాలెన్స్ పూర్తి చేయడంతో పాటు ఈ 75 దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీస్